RTI Live News. Ask for right. వెల్కమ్ టు ఆర్టీ లైవ్ న్యూస్. నవభారత నిర్మాణ సేవా పార్టీ ఇంకా భారత్ సమాజ్ డెవలప్ పార్టీ ఈ రెండు కలిసి ఉమ్మడిగా ఎన్నికల గుర్తుగా టీవీ కేటాయించినట్లు పార్టీ జాతీయ అధ్యక్షుడు చింతాడ సూర్యం ప్రకటించారు. ప్రజలకు పెన్షన్ల కష్టాలు చూసి చలించిపోయానని బాధను వ్యక్తం చేశారు. గత 45 ఏళ్లుగా ఎన్నో సేవా కార్యక్రమాలు, ప్రజల మేలు కొరకు ఎన్నో పోరాటాలు, ఉద్యమాలు. విశాఖపట్నం నార్త్ ఏరియా ఎంపీగా ప్రజలు ఓటువేసి దీవెనలను అందించాలని మీ విశాఖ బిడ్డను మీలో ఒకడిని అని అన్నారు. ఎవరైనా పార్టీ తరఫున ఎమ్మెల్యే, ఈపీ అభ్యర్థులుగా పోటీ చేసే ఆలోచన ఉంటే 9985337029 నంబర్కు సంప్రదించగలరని ఆర్టీఐ న్యూస్ జర్నలిస్ట్ సంతోష్ కుమార్ శర్మ పాణిగ్రాహికి తెలిపారు. అధికారులకు, గవర్నమెంట్ అధికారులకు నా యొక్క నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో పెన్షన్స్, వృద్ధులు, వితంతులు, వికలాంగులు 50 మందికి పెన్షన్లు పోయిన నెల వరకు కూడా అద్భుతంగా వారి ఇంటి దగ్గరికి వెళ్ళి వాలంటీర్లు ఇచ్చారు. ఈరోజు వాలంటీర్లు వెళ్ళడానికి వీల్లేదని చెప్పి ఎలక్షన్ కమిషన్ వారు తెలియజేశారు. మరి యథారీతిగా నడిపించాలంటే అధికారులు ఖచ్చితంగా వారికి అందజేయాలి. అందజేయలేదు కదా, పార్టీలు కలిపి దెబ్బలాడుకునే తరుణంలో, ఒకరికొకరు దెబ్బ పడుచుకునే తరుణంలో ఇక్కడ వృద్ధులకు, వికలాంగులకు, వితాంతులకు అందవలసినటువంటి పెన్షన్స్ అందకపోవడం వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. కనుక ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారులు మరొకసారి ఉలిక్కుపడి వారికి ఇవ్వాల్సిన పెన్షన్స్ ని పట్టించుకొని యథారీతిలో మరి నడిపించమని మనస్ఫూర్తిగా భారత సమాజ్ డెవలప్ పార్టీ విజ్ఞప్తి చేస్తుంది. భారత సమాజ్ డెవలప్ పార్టీ సపోర్ట్ చేసినటువంటి నవభారత నిర్మాణ సేవా పార్టీ కూడా వారి పెన్షన్స్ ఇవ్వమని చెప్పి డిమాండ్ చేస్తుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.